హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో చాలామంది పేషెంట్స్ మా దగ్గరికి వచ్చినప్పుడు స్కాన్ రిపోర్ట్లో చాక్లెట్ సిస్ట్ అని వచ్చింది మేడం. అసలు చాక్లెట్ సిస్ట్ అంటే ఏంటి, దీనివల్ల మాకు ప్రమాదమా, దీనివల్ల ప్రెగ్నెన్సీ రావడానికి ఏమైనా ఇబ్బందా అని అడుగుతూ ఉంటారు. సో బేసికలీ చాక్లెట్ సిస్ట్ అంటే ఏంటి అనే దానికి వస్తే ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ ఉంటుంది. అండ్ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో గర్భసంచిలో ఏదైతే లైనింగ్ ఉందో గర్భసంచిలోనే కాకుండా వేరే ఏరియాస్లో పెరగడం అనేది చూస్తూ ఉంటాం. సో ప్రతి నెల ఆడవాళ్ళకి గర్భసంచిలో లైనింగ్ అనేది పెరుగుతుంది. అండ్ ఒకవేళ ప్రెగ్నెన్సీ కనుక వస్తే ఆ లైనింగ్ అనేది నిలబడుతుంది, మెన్సెస్ అనేది ఆగిపోతుంది, ప్రెగ్నెన్సీ నిలబడి బేబీ పెరగడం జరుగుతుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ కనుక రాకపోతే గర్భసంచిలో లైనింగ్ ఏదైతే ఉందో అది మెన్సెస్ లాగా బ్లీడింగ్ అయ్యి బయటికి రావడం జరుగుతుంది. సో ఈ లైనింగ్ అనేది ఉండాల్సిన చోట కాకుండా వేరే ఏరియాస్లో పెరిగినప్పుడు కూడా మనకి బ్లీడింగ్ అయినప్పుడు, మెన్సెస్ వచ్చినప్పుడు అక్కడ కూడా బ్లీడింగ్ అవుతుంది. కాకపోతే గర్భసంచిలో ఉన్న బ్లీడింగ్ అనేది బయటికి రావడానికి దారి ఉంటుంది, మెన్సెస్ లాగా బయట కనిపిస్తుంది. బట్ వేరే ఏరియాస్లో ఎస్పెషలీ అండాశయంలో ఉన్నప్పుడు ఆ బ్లడ్ అనేది అక్కడే కలెక్ట్ అయ్యి ఆ కలెక్టెడ్ బ్లడ్ అనేది సిస్ట్ లాగా ఏర్పడుతుంది. సో ఈ బ్లడ్ కలెక్ట్ అయ్యి ఎక్కువ కాలం లోపలే ఉండినప్పుడు కలర్ మారి కొంచెం బ్రౌనిష్గా బ్లాకిష్గా మారటానికి అవకాశం ఉంటుంది. అండ్ దీన్నే మనం చాక్లెట్ సిస్ట్ అని అంటాం. సో ఈ చాక్లెట్ సిస్ట్ ఉండడం వల్ల ఏమన్నా ప్రమాదమా అంటే, చాక్లెట్ సిస్ట్ అనేది ఒక్కసారి ఏర్పడితే అది ప్రోగ్రెసివ్ డిజీజ్, అంటే ప్రతి నెల కూడా ఆ సిస్ట్ సైజు పెరగడానికి కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అండ్ దీనివల్ల ఓవరీలో ఉన్న ఎగ్స్ తగ్గిపోతాయి, ఎగ్ నంబర్తో పాటు ఎగ్ క్వాలిటీ కూడా తగ్గుతుంది, అతుకులు ఏర్పడటానికి అవకాశం ఉంది, ట్యూబ్స్ బ్లాక్ అవ్వడానికి అవకాశం ఉంది, సంతానలేమి సమస్య వచ్చే అవకాశం ఉంది. సో పేషెంట్కి సంబంధించి పెయిన్ అనేది మోస్ట్ కామన్ సిమ్టమ్. సో పీరియడ్ టైంలో పెయిన్ రావడం, హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు పెయిన్ రావడం, కొన్నిసార్లు మోషన్కి వెళ్ళినా యూరిన్కి వెళ్ళినా పెయిన్ రావడం అనేది చూస్తూ ఉంటాం. సో ఈ పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. మెడిసిన్స్ వాడినన్ని రోజులు రిలీఫ్ వస్తుంది, మానేస్తే మళ్ళీ మొదటికి వస్తుంది. సో ఎండోమెట్రియోసిస్ అనేది ఒక పర్మనెంట్ కండిషన్, ఇట్స్ అ ప్రోగ్రెసివ్ డిజీజ్. మెడిసిన్స్ వాడిన, పెయిన్ కిల్లర్స్ ఇచ్చిన టెంపరీ ఎఫెక్ట్ ఉంటుంది, బట్ మళ్ళీ అది రీబౌండ్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం. ఒకవేళ సర్జరీ చేసి ఈ సిస్ట్ని మనం తీసేస్తే మరి పర్మనెంట్గా మనకు సొల్యూషన్ దొరుకుతుందా అంటే, సిస్ట్ తీసేసినా అది మళ్ళీ రీఫార్మ్ అవ్వడానికి డెఫినెట్లీ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో మరీ అవసరమైతే తప్ప సర్జరీ మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాం. ఎందుకంటే సర్జరీ చేసినప్పుడు నార్మల్ అండాశయంలో ఉన్న టిష్యూ కూడా మనం తీసేయడానికి అవకాశం ఉంది. అండ్ దీని ద్వారా ఎగ్ నెంబర్ ఇంకా తగ్గిపోవడానికి అవకాశం ఉంది. సో ఇలా ఉన్నప్పుడు మరి ప్రెగ్నెన్సీ రావడానికి మాకు ఇబ్బంది కాబట్టి ఏం చేయాలి? సో ఎండోమెట్రియోసిస్ ఆర్ చాక్లెట్ సిస్ట్ ఉన్నప్పుడు మీకు పెయిన్ అనేది ఎంత సివియర్గా ఉంది అనేది ఫస్ట్ మేము చూసుకుంటాం. పెయిన్ చాలా సివియర్గా ఉంది అని టాలరబుల్ లిమిట్స్లో లేదు అంటే మీకు డెఫినెట్లీ సర్జరీ అయితే అవసరం. బట్ సర్జరీ చేసే ముందు మీకు అండాశయంలో ఉన్న ఎగ్స్ తీసి మీకు ఎంబ్రియోస్ తయారు చేయడము, లేకపోతే ఎగ్స్ని ఫ్రీజ్ చేసి ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సర్జరీ అయిన తర్వాత ఎంత మటుకు మీ ఓవేరియన్ రిజర్వ్, అంటే మీ ఎగ్ నంబర్ అనేది మెయింటైన్ అవుతుంది అనేది చెప్పలేము. ఒకవేళ పెయిన్ కనుక లేకపోతే, మీరు చాక్లెట్ సిస్ట్ ఉండి పెయిన్ లేకపోతే వెయిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఎండోమెట్రియోసిస్ అనేది ప్రోగ్రెస్ అవ్వకుండా కొన్ని మెడికేషన్స్ వాడి వెయిట్ చేయొచ్చు. అదే కనుక మ్యారేజ్ అయ్యి ప్రెగ్నెన్సీ కోసం మీరు ప్లాన్ చేస్తున్నారు అంటే, ప్రెగ్నెన్సీకి సంబంధించి ఏదో ఒక ట్రీట్మెంట్ తీసుకొని వీలైనంత త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చేలాగా ప్లాన్ చేసుకోవడం మంచిది. టెక్నికలీ చాక్లెట్ సిస్ట్ ఉన్నప్పుడు ఐవీఎఫ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. బట్ ఏజ్ తక్కువ ఉండి, ఎగ్ నెంబర్ బాగానే ఉండి, ట్యూబ్స్ ఓపెన్ ఉండి, మీకు అన్ని ఫేవరబుల్గా ఉంటే ఒక 2-3 సైకిల్స్ ఆఫ్ ఐయుఐ ట్రై చేయడంలో నష్టమేం లేదు. సో ఎండోమెట్రియోసిస్ ఆర్ చాక్లెట్ సిస్ట్ ఉన్నప్పుడు డెఫినెట్లీ అది ఒక ప్రోగ్రెసివ్ అండ్ లైఫ్ లాంగ్ డిజీజ్. మీకు కంటిన్యూస్గా ఫాలోఅప్ అవసరము. అండ్ ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ ట్రై చేసే వాళ్ళకి వీలైనంత త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చేలాగా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.